అనుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దు, ఇది ఎప్పుడు వాడినా నాకు చాలా బాధ కలుగుతుంది. అందుకే ఇక్కడున్న మహిళలందరూ చెప్తున్నా, మా చెల్లెమ్మలందరూ చెప్తున్నా, ఎవరన్నా ఇంట్లో కానీ ఇది వాడితే లోకేష్ అన్న చెప్పాడు ఇది వాడద్దు, వాడితే లోకేష్ అన్నే నేను పిలుస్తానని చెప్పాల్సిన బాధ్యత ఉంది. సమాజం ఎప్పుడు బాగుపడుతుందంటే మనం మహిళల్ని గౌరవించినప్పుడే బాగుపడుతుంది. అందుకే సినిమాల్లో, వెబ్ సిరీస్లో కూడా మహిళల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు ఉండకూడదని నేను ఇప్పటికీ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించా, గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా నేను చర్చిస్తాం జరిగింది. దీన్ని మేము ముందరికి తీసుకెళ్తాం. ఇంతేకాదు, నేను మంత్రి అయినప్పుడు ప్రాథమిక పాఠశాలలు ఇస్తున్న పుస్తకాలను నేను చూశాను. దాంట్లో ఇంటి పనులు చేస్తున్న ఫోటోలు చూశాను. అన్నీ ఆడవాళ్ళు చేసే ఫోటోలే వచ్చినాయి. నేను అది 50-50 చేయమని అధికారులకు ఆదేశించాను. అది మొన్న మీకు వచ్చిన పుస్తకాల్లో ఆ మార్పు తీసుకొచ్చాం. ఇది నేను ఎందుకు చేశానంటే, నేను బలంగా నమ్మేది ఇంటి పనులు కూడా ఆడమగా ఇద్దరు సమానంగా చేయాల్సిన బాధ్యత ఉంది. నేను అమెరికాలో MBA చేసినప్పుడు ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత నాకు పెళ్ళయింది. చిన్న వయసులో బ్రహ్మణికి నాకు పెళ్ళయింది. అప్పుడు పనులు మేము ఇద్దరం 50-50 చేసుకున్నాం. ఒకసారి ఆమె లాండ్రీ చేస్తే ఇంకోసారి నేను చేశాను. మాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. అందుకే ఆ మార్పు సమాజంలో రావాలని మేము బలంగా నమ్మాం. యువగలం పాదయాత్రలో కూడా కొంతమంది పిల్లలు మా తెలుగుదేశం పార్టీ చొక్కా వేసుకొని వస్తే నా బాధ కలిగేది. ఇప్పుడే మీకు రాజకీయాలు అవసరం, దానికి టైం ఉంది, ఇప్పుడు చొక్కాది మంచి చొక్కా ఇస్తాను కానీ పార్టీ రంగులు వేసుకుని తిరగదని పిల్లలకి నేను చెప్తాను జరిగింది. ఎందుకంటే పిల్లల్ని నేను చూసినప్పుడు నాకు దేవుడు కనపడతారు. అన్కండిషనల్ లవ్ ఇస్తారు మనకి. ఆ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. కొన్ని నిర్ణయాలు మన జీవితంలో మనకు మార్పు వస్తుంది. ఆ నిర్ణయం నాకు యువగలం పాదయాత్ర. ఆ యువగలం పాదయాత్ర నేను చేసినప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో, నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, చంద్రగిరి నియోజకవర్గంలో మహిళలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమావేశం ఏర్పాటు అయిన తర్వాత ఒక తల్లి నా దగ్గరకు వచ్చింది. మొత్తం కప్పేసుకుని ఉంది, కేవలం కళ్ళే కనపడుతున్నాయి. వచ్చి మీతో పర్సనల్గా నేను మాట్లాడాలని, మీడియా ఎవరు ఉండకూడదు, ఎవరు ఫోటోలు తీయకూడదని నాకు చెప్పింది. నేను కూడా ఆశ్చర్యపోయా. ఇప్పుడున్న తరం అంతా ఫోటోలు పిచ్చి, సెల్ఫీలు పిచ్చి, షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ పిచ్చి. ఇది తల్లి ఎందుకు వద్దంటుంది అనుకున్నా. అప్పుడు ఒక రూమ్లో కూర్చుని తల్లి ఆమె బాధ చెప్పుకుంది. ఆమెకి 3 పిల్లలు ఉన్నారు, 3 ఆడపిల్లలు. పెద్ద పాపని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా 30 రోజులు వాడుకున్నారు. అది తెలుసుకున్న తల్లి ఆమె బాధ, ఆవేదన నాకు చెప్పింది. ఆమె ఒకటే అనింది, మీరు ఇంత దూరం వచ్చారు, నడుస్తూ వచ్చారు, CMC వెల్లూరుకి ఒక్క మాట చెప్పండి, డీఅడిక్షన్ సెంటర్కి మా పాపని తీసుకెళ్తా, లేదంటే మా పెద్ద పాపని నేనే చంపేస్తాను, అప్పుడు కానీ మా 2 పాపలు పాడవరని ఆమె చెప్తాం జరిగింది. అందుకే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ పైన ఒక యుద్ధం ప్రకటించి